నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార యాత్రకు బయలుదేరనున్నారు. పోరుబాట పేరుతో బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న ఈ రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర మే 10వ తేదీ వరకు కొనసాగనుంది. సుమారు 17 రోజుల పాటు సాగే యాత్రకు ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో పార్టీ అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు టూర్ షెడ్యూల్ ని పార్టీ విడుదల చేసింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రారంభమైన యాత్ర సిద్దిపేటలో బహిరంగ సభతో ముగియనుంది. లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభించారు. దాదాపు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం 1-2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించే విధంగా బస్సు యాత్రను ప్లాన్ చేశారు. తమ నియోజకవర్గాల్లోనూ కేసీఆర్ బస్సు యాత్ర చేయాలని వివిధ నియోజకవర్గాల నేతల నుంచి డిమాండ్ ఉంది. అయితే సమయాభావం, ఎండ వేడిమిని దృష్టిలో ఉంచుకొని పలు నియోజకవర్గాల్లో మాత్రమే బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. కేసీఆర్ యాత్ర పొడవునా 100 మందికి పైగా వాలంటీర్లు వాహన శ్రేణి ఫాలో కానుంది. ఇప్పటికే ఎంపికైన వారికి తెలంగాణ భవన్లో అవగాహన కల్పించారు. కాగా తొలి రోజైన బుధవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందుగా తెలంగాణ భవన్ కు చేరుకుంటారు. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. పార్టీ కేడర్ నేతలతో భేటీ కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 1 గంట తర్వాత నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తొలి రోడ్డు షోలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లనున్నారు. యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని, ప్రజలు ఉత్సాహంగా స్వచ్ఛందంగా పాల్గొనేందుకు ముందుకు వస్తారని పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున నిలబడి ప్రసంగాన్ని దూరం నుంచి వినేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.